హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చామగడ్డలు ఫ్రై చేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇది సాంబార్కి, చారు, రసం ఏం చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పులుసులు, ఇగురులు చేసుకుంటాం కదా, ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా చామగడ్డలని బాయిల్ చేసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. మరి సన్నగా కట్ చేసుకోకూడదు, కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ కారం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా ఉప్పు, కారం ఇలా పట్టించాలి. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 10 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ఈ చామగడ్డలన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసిన వెంటనే కలపండి, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇంకా అలా ఫ్రై అవ్వనిద్దాం. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కింద కామెంట్ కూడా చేయట్లేదు. మర్చిపోకండి కింద కామెంట్ చేయడం. తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం ఫ్రై అవుతాం. చూడండి, టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఒక పక్కన ఫ్రై అయ్యే కదా, ఇప్పుడు వేరే సైడ్ కూడా టర్న్ చేసుకోండి. గరిటె అలాంటివి పెట్టకండి, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కదా, కట్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో 10 మినిట్స్ కూడా ఫ్రై అవ్వనట్టు ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు మనం సపరేట్ బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు మనం సపరేట్ బౌల్లో తీసేసుకుందాం మొత్తం అన్నీ. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తాలింపు ఫ్రై అవ్వడానికి అందులోనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఈ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసుకుందాం. చూసా కదా, పోపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి మొత్తం ఫ్రై చేసుకున్నాయి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పౌడరు. ఎప్పుడు ఫ్రైకి, ఈ ఫ్రై అనే కాదు ఏ ఫ్రైకైనా సరే, స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కానీ జీలకర్ర పౌడర్ వేసుకున్నామంటే బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేలాగా
మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతే. ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూసారు కదా మనం ఫైనల్ లుక్. ఈ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.